గుడ్ మార్నింగ్ మ్యామ్. మనం ఏం డిస్కషన్ చేసినామంటే రివర్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేస్తాం. అకార్డింగ్ టు కేఎల్ రావు అన్నాం. కేఎల్ రావు అంటే కానూరి లక్ష్మణ్ రావు ఆయన పూర్తి పేరు. ఈ కానూరి లక్ష్మణ్ రావు ప్రకారం రివర్ సిస్టమ్ వచ్చేసి ఎన్ని రకాలంటే దెర్ ఆర్ 3 కేటగిరీస్. వన్ ఈజ్ హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే హిమాలయ నదులు. హిమాలయ నదులు ఎలా ఫ్లో అవుతాయంటే ఎటర్నల్ ఫ్లోయింగ్ అనమాట, ఎల్లప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటాయి. కాబట్టి హిమాలయన్ రివర్స్ వచ్చేసి జీవ నదులు. నెంబర్ 2 వచ్చేసి పెనిన్సులర్ రివర్స్ అన్నాం. వీటినే నాన్ పెరీనియల్ రివర్స్ అని, ద్వీపకల్ప నదులు అని, జీవనదులు కానివి అని కూడా అంటారు. మూడవది అంతఃస్థలీయ ప్రవాహ నదులు, ఇన్లాండ్ రివర్స్ అన్నారు. ఇన్లాండ్ రివర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పారంటే లూని అండ్ బానస్ అని చెప్పారు. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేసామంటే వన్ ఈజ్ గంగా రివర్ సిస్టమ్ చెప్పాం. అంతే కదమ్మా చెప్పింది. గంగా రివర్కి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు ఒకటి ఏమన్నామంటే వన్ ఈజ్ గంగా రివర్ సిస్టమ్, వన్ ఈజ్ గంగా రివర్ సిస్టమ్ అంటున్నాం. ఈ గంగా రివర్ సిస్టమ్కి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు మీకు ఏమన్నానంటే ఇలా హిమాలయన్ మౌంటైన్స్ అనేటి ఎలా విస్తరించి ఉన్నాయి, ఇక హిమాలయన్ రివర్స్ హిమాలయన్ మౌంటైన్స్ ఇలా ఉంటే ఇక్కడ కొన్ని సెలయేర్లు ఆరిజిన్ అయ్యాయని చెప్పాను. ఒకటి అలకనంద అండ్ నెంబర్ 2 ఈజ్ భగీరథి అని చెప్పాను. ఒకటి అలకనంద, నెంబర్ 2 ఈజ్ భగీరథి అని చెప్తున్నాను. అంతే కదమ్మా చెప్పింది. అలకనంద అండ్ భగీరథి అని. అలకనంద అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది ఏంటి, దానికి సంబంధించిన అంశాలు. ఈ అలకనంద అండ్ భగీరథి అన్నాం. అలకనంద స్ట్రీమ్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అన్నప్పుడు అలకనంద స్ట్రీమ్, నెంబర్ 2 ఈజ్ భగీరథి అన్నాం. అలకనంద ఒకటి, భగీరథి ఒకటి. అలకనంద అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే సత్పనాథ్ గ్లేసియర్ అన్నాడు. అంతే కదమ్మా అనేది సత్పనాథ్ గ్లేసియర్. కాబట్టి సత్పనాథ్ గ్లేసియర్ వద్ద ఆరిజిన్ అవుతుంది. సత్పనాథ్ గ్లేసియర్ అన్నాం. ఏం గ్లేసియర్? సత్పనాథ్ గ్లేసియర్. ఈ సత్పనాథ్ గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది అలకనంద. కాబట్టి ఫస్ట్ దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఈ సత్పనాథ్ గ్లేసియర్ వద్ద పుట్టింది. సత్పనాథ్ గ్లేసియర్ అనేది ఎక్కడుందంటే అబౌవ్ బద్రీనాథ్ ఇన్ ఉత్తరాఖండ్. అబౌవ్ బద్రీనాథ్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్కి పైభాగంలో. అబౌవ్ బద్రీనాథ్ ఇన్ ఉత్తరాఖండ్. అబౌవ్ బద్రీనాథ్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం భగీరథి అన్నాం. ఈ భగీరథి ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే గంగోత్రి గ్లేసియర్. గంగోత్రి గ్లేసియర్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుంది. ఓకేనా? గంగోత్రి ఇది ఎక్కడ? ఇది కూడా ఉత్తరాఖండే. గంగోత్రి అనేది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉందండి. గంగోత్రి అనేది కూడా ఉత్తరాఖండ్లోనే. అలకనంద అండ్ భగీరథి అన్నాం. అలకనంద అండ్ భగీరథి అంటున్నాం. ఎస్, భగీరథి వచ్చేసి గంగోత్రి గ్లేసియర్. ఓకేనా? ఇవి రెండు చూడ ఇలా ఫ్లో అవుతున్నాయి. ఎప్పుడైనా వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్. ఎత్తు ప్రాంతం నుంచి పల్ల ప్రాంతానికి ఫ్లో అవుతాయి. కాబట్టి ఇవి రెండు ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి చూడండి. అలకనంద, భగీరథి రెండు ఇలా మెర్జ్ అవుతున్నాయి. ఆ మెర్జ్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ దేవప్రయాగ. దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద రెండు మెర్జ్ అవుతున్నాయి. ఓకేనా? దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. కొంచెం ఇది ఒంగోలు కదా? ఒంగోలు తెలంగాణ, తెలుగు కదా మీరు? దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద కలుస్తాయి. ఎక్కడ కలుస్తున్నాయి సార్? అలకనంద అండ్ భగీరథి దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్లేస్ వద్ద కలుస్తాయి. దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఎస్, ఇక్కడ నుంచి మనకి ఏమంటారంటే అంతవరకు గంగా అన్నారు. ఇవి ఎప్పుడైతే రెండు మెర్జ్ అయ్యాయో అక్కడ నుంచి ఏమంటారంటే రివర్ గంగా అంటారు. రివర్ గంగా అంటారు. అక్కడ నుంచి గంగా నది అంటారు. రివర్ గంగా అంటారు. ఇది ఎలా ఎలా ఫ్లో అవుతుంది, ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది అన్నప్పుడు మీకు నేనేం చెప్పాను? ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యూపీ, తర్వాత వచ్చేసి బీహార్, నెక్స్ట్ వన్ వచ్చేసి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్,
నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో గుండా ఫ్లో అవుతుంది. ఓకే, నది ఇక్కడ చూడండి ఇలా ఫ్లో అయిన తర్వాత నది ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇలా కలుస్తుంది సముద్రంలో. మరి ఇక్కడ బంగ్లాదేశ్లో ఏమంటారంటే, బంగ్లాదేశ్లో వచ్చేసి గంగా నది ఇలా అయిపోయింది. తర్వాత ఇలా రివర్ ఇంకొకటి కూడా ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇదేమో వెస్ట్ బెంగాల్, అదేమో బంగ్లాదేశ్, అలా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మొత్తం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంగా మనం చెప్పుకోవచ్చు. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంగా మనం ఇదంతా కూడా డిస్కషన్ చేయవచ్చు. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది ఇలా విషయాలు ఉన్నాయి సార్. మరి ఇలా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్లో కూడా ఫ్లో అవుతుంది కదా సార్, ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది సార్ అని మీరు అడగాలి. కాబట్టి అప్పుడు నేను ఏమంటానంటే 2525 కిలోమీటర్స్, 2525 కిలోమీటర్స్, 25 కిలోమీటర్లు అండి. 2525 కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్లు అండి? 2525 కిలోమీటర్స్, 25 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది 2525 కిలోమీటర్స్. ఓకేనా, దీని మొత్తం లెంత్. కాబట్టి అందువల్ల గంగా నదిని ఏమంటారో తెలుసా మీకు? లాంగెస్ట్ రివర్ అంటారు. ఇందులో 2510 కిలోమీటర్స్ అండి. 2510 కిలోమీటర్స్, 2500 కిలోమీటర్లు ఎక్కడ ఫ్లో అవుతుంది? ఇండియన్ స్టేట్స్ గుండా ఫ్లో అవుతుంది. ఇండియన్ స్టేట్స్ గుండా ఫ్లో అవుతుంది. రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఉంది కదా, మిగిలిన 15 కిలోమీటర్లు, రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఎలా ఫ్లో అవుతుంది అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఇట్ ఫ్లోస్ త్రూ, రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుతుంది. బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. చూడండి, ఇది ఇలా విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, మొత్తం టోటల్ లెంత్ ఎంత? ఇది 2525 కిలోమీటర్స్. అవుట్ ఆఫ్ 2525 అంటే 2525లో 2510 కిలోమీటర్స్ ఇండియన్ స్టేట్స్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో 2510 కిలోమీటర్స్. రిమైనింగ్ 15 కిలోమీటర్స్ ఎలా ఫ్లో అవుతుందంటే బంగ్లాదేశ్ కూడా ఫ్లో అవుతుంది. అల్టిమేట్గా రెండు అలా స్ప్లిట్ అయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. కాబట్టి 15 కిలోమీటర్లు మాత్రమే బంగ్లాదేశ్ కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని రాసుకోవాలి. గంగా ఈజ్ ద లాంగెస్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన నది. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పొడవైన నది ఏదంటే గంగా నది. ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, అత్యంత పొడవైన నది ఏదంటే గంగా నది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, అత్యంత పొడవైన నది. ఓకేనా, ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమంటారు సార్ గంగా నదిని? ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకొక విషయం ఏంటంటే గంగా నది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మౌంటైన్స్ అనమాట, మౌంటైన్ పీక్స్. ఇక్కడ చూడండి అన్ని మౌంటైన్స్, ఇవి దట్టమైన అడవులు, పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్ ఇవి. మరి ఏ ప్లేస్ వద్ద ద రివర్ ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా? గంగా నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడ అని క్వశ్చన్ అడుగుతారు. ఇన్ విచ్ లొకేషన్ ద రివర్ గంగా ఎంటర్ ఇంటూ ద ప్లెయిన్ ఏరియా? ఇన్ విచ్ లొకేషన్ ద రివర్ గంగా ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా? గంగా నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడ అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే ప్లేస్ వద్ద ద రివర్ ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా. కాబట్టి గంగా నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం హరిద్వార్, ఉత్తరాఖండ్. ఓకేనా, హరిద్వార్ అనే ప్లేస్ వద్ద ఎంటర్ అవుతుంది. ఇంకొక విషయం మీకు ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఏ ప్లేస్ వద్ద గంగా నదితో యమున అండ్ సరస్వతి నదులు కలుస్తాయి? మన జరిగాయి, మహాకుంభమేళా ఫేర్ జరిగింది, కోట్ల మంది జమ అయ్యారు. కాబట్టి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే గంగా, యమున అండ్ సరస్వతి. గంగా, యమున అండ్ సరస్వతి, GYS అంటున్నాం. GYS అంటే గంగా, యమున, సరస్వతి. ఈ గంగా, యమున అండ్ సరస్వతి రివర్స్
ఈ మూడు కలిసే ప్లేస్ ఎక్కడ అంటే అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ అనే ప్లేస్ వద్ద గంగా, యమున అండ్ సరస్వతి నదులు కలుస్తాయి. కాబట్టి గంగా, యమున అండ్ సరస్వతి రివర్స్ కలిసే ప్రదేశం ఎక్కడంటే అలహాబాద్, ఉత్తరప్రదేశ్. అందువల్ల దీన్ని ఈ మూడు నదులు కలుస్తున్నాయి కదా, అందువల్ల దీన్ని ఏమంటారంటే ఈ ప్లేస్ని త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటారండి. త్రివేణి సంగమం ఏమంటారు దీన్ని? త్రివేణి సంగమం అని. ఇంకొక పేరుతో ఏమంటారంటే ప్రయాగరాజ్ అని కూడా పిలుస్తారు. త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్ అంటారు. ఏమంటారంటే త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్ అని పిలవడం జరుగుతుంది. త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్ అంటారు. త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్ అంటారు. ఓకేనా? అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? వెరీ 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 ఇంపార్టెంట్. రేపు అడిగే విధానం ఎలా ఉంటుంది? లెంత్ ఎంత, ఇండియన్ స్టేట్స్లో ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది, బంగ్లాదేశ్లో ఎన్ని కిలోమీటర్లు, మరి బంగ్లాదేశ్లో ఏమంటారంటే పద్మ అంటారు. బంగ్లాదేశ్లో ఏమంటారు? పద్మ అని పిలుస్తారు. మరి ఇన్ని కిలోమీటర్ల ఫ్లో అవుతుంది కాబట్టి దీనికి పేరు ఏమంటారంటే భారతదేశంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ అంటారు. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. గంగా, యమున అండ్ సరస్వతి నదులు కలిసే ప్లేస్ ఎక్కడ? అలహాబాద్. దాన్ని మనం ఏమంటున్నామా? త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ అంటున్నాం. గంగా నది ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్లేస్. మైదానం అంటే ఇప్పుడు సర్ఫేస్ ల్యాండ్. సర్ఫేస్ ల్యాండ్ మనకి ఇప్పుడు ఎలా ఉంది కింద, అలా సర్ఫేస్ ల్యాండ్ అంటే మిగతా ప్రాంతం అంతా ఎలా ఉంది? మౌంటైన్ రీజియన్. రిమైనింగ్ ప్లేసెస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఫుల్ కవర్డ్ విత్ మౌంటైన్ రీజియన్. ఇన్ విచ్ లొకేషన్ ద రివర్ గంగా ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా అంటే హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్. గంగా, యమున అండ్ సరస్వతి రివర్స్ మూడు కలిసే ప్లేస్ ఎక్కడ అంటే అలహాబాద్. అలహాబాద్ అనేది యూపీ. ఈ ప్లేస్ని మూడు కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్ అంటారు. ఇన్ 2025 జనవరి 13th to ఫిబ్రవరి 26th. అందువల్ల మీకు ఎక్కడెక్కడ కరెంట్ ఈవెంట్స్తో సహా చెప్తున్నా కాబట్టి మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీకు నేను ఊరిక గంగా నది చెప్పేసి నేను వదిలేస్తలేను. నేనేమంటున్నానంటే మహాకుంభమేళా ఫెయిర్ అంటున్నా. మహాకుంభమేళా ఆ ఫెయిర్ అంటే మహాకుంభమేళా అనేది ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చెప్పాలి? 2025 జనవరి 13th to ఫిబ్రవరి 26th. ఇలాంటి విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. 2025 జనవరి 13th to ఫిబ్రవరి 26th మహాకుంభమేళా ఫెయిర్ సెలబ్రేట్స్ అట్ అలహాబాద్ ఆర్ ప్రయాగరాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. చూడండి, ఇలాంటివి అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఆ డేట్లు గుర్తుపెట్టుకోవాలమ్మా. జనవరి 13th to ఫిబ్రవరి 26th. ఓకేనా? అది అలా విషయాలు. జనవరి 13th to ఫిబ్రవరి 26th మహాకుంభమేళా ఫెయిర్. క్లియర్? ఎస్. ఇప్పుడు ఏంటి సార్ అంటే గంగానదికి ఇంకా పేర్లు ఏమంటారో రాసుకోండి. అక్కడ గంగానదికి ఇతర పేర్లు ఏమని పిలుస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ నేమ్స్ వచ్చేసి వన్ ఈజ్, ఇందాక మీకు నేనేం చెప్పాను? లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పాను. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ రివర్ అంటారు. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఇంకొకటి ఏమని పిలుస్తారంటే కంటామినేటెడ్ పొల్యూటెడ్ రివర్, మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ పొల్యూటెడ్ అంటే అత్యంత కలుషితమైన నది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనది గంగా నది. అత్యంత కలుషితమైనది మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అండ్ థర్డ్ వన్ చూడండి, మూడవది. దీన్ని ఇంకొకటి ఏమంటారంటే నేషనల్ రివర్, జాతీయ నది అని కూడా అంటారండి. నేషనల్ రివర్,
జాతీయ నది అని పిలుస్తారు. లాంగెస్ట్ రివర్, మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అండ్ నేషనల్ రివర్ అని ఇలా ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. ఓకేనా, ఇలా ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. వన్ ఈజ్ లాంగెస్ట్ రివర్, మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అండ్ నేషనల్ రివర్ అని ఇలా ఇన్ని పేర్లతో పిలవడం జరుగుతుంది. ఎస్, ఓకే, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టగలరు. కింద ఒక పాయింట్ రాయండి. నేషనల్ రివర్గా గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అనేది మీకు తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గంగా నదిని ఏ సంవత్సరంలో నేషనల్ రివర్గా ప్రకటించారు? ఇప్పుడు చూడండి, ఈ మధ్య మనకు గొడవ ఒకటి. ఏంటి గొడవ? విన్నారా మీరు అసలు? అందుకని అప్పుడప్పుడు వినాలి, మంచి మాటలు వినాలి. ఏంటి సార్ అంటే, నేను చెప్తే మీరు టక్కని చెప్పేస్తారు. చూడు, నేషనల్ రివర్ అనగానే అరవింద్ ఏమంటాడు? సార్ గంగా సార్, ఇప్పుడే చెప్పారు కదా సార్ అంటారు. నేషనల్ రివర్ అంటే నేషనల్ యాంథమ్ అని చెప్పగానే మీరు ఏం చెప్తారు? జనగణమన సార్ అంటారు. ఓకేనమ్మా. నేషనల్ బర్డ్ ఏంటి సార్ అని సాత్విక అని అడిగితే, సార్ అద్దెలవదా సార్ మీకు? పికాక్ సార్ అంటది, నెమలి అని. నెక్స్ట్ వన్ నేషనల్ బర్డ్ చెప్పాం. నేషనల్ అనిమల్ అనగానే మీరు ఏమంటారంటే, సార్ రాయల్ బెంగాల్ టైగర్ సార్ అంటారు. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు. అప్పుడు నేనేమంటానంటే, వాట్ ఈజ్ అవర్ నేషనల్ కరెన్సీ అంట. మన జాతీయ కరెన్సీ ఏది అంటే రూపాయా. రూపాయా సార్. రూపాయా వచ్చేసి ఏంటి సార్ అంటే దేవనాగర లిపి. రూపాయా ఇది దేవనాగర లిపి అనమాట. అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. దేవనాగర లిపిలో ఉండే ఇదే మన కరెన్సీ. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఏముంటుందంటే, మాకు అది వద్దు, మేము రూపాయా అని పెట్టుకుంటాం, రూ అని పెట్టుకుంటాం. మేము ఆ సింబల్ యూజ్ చేయం, మా తమిళ్ సింబల్ యూజ్ చేస్తాం అంటున్నారు. కానీ బేసికల్గా ఈ దేవనాగరి లిపిలో ఉన్న హిందీ ఈ యొక్క సంస్కృత భాషలోని ఈ యొక్క సింబల్ను తయారు చేసిన వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే ఒక తమిళియని ప్రొఫెసర్ సార్. ఆయన ఒక ప్రొఫెసర్, ఐఐటి గౌహటిలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తుంటాడు. ఆయన తయారు చేసిండు. వ్యతిరేకించేది కూడా ఎవరు సార్? తమిళన్ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది. ఇలాంటివి మీరు ఖచ్చితంగా తెలియాలి. వెరీ 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 ఇంపార్టెంట్. దేశమంతా హిందీ ఉంటే తమిళియన్స్ ఏమంటారంటే, మాకు హిందీ వద్దు, మాకు తమిళ్ కావాలంట. కాబట్టి ఇలాంటివి మీరు ఖచ్చితంగా నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 6వ తారీఖున ఇక్కడ పంబన్ బ్రిడ్జి స్టార్ట్ చేసినప్పుడు ఒక కౌంటర్ వేసిండు తమిళనాడు గవర్నమెంట్కి. ఏమన్నాడంటే, అన్నీ ఇంకా మీ తమిళ్లోనే రాసుకోండి, మీరు అన్నీ తమిళ్లో రాసుకోండి, సంతకాలు కూడా అన్నీ మీ తమిళ్లోనే రాసుకోండి, ఇంకెందుకు దేశం అన్నిటి ఆయన డైలాగ్ కొట్టిండు. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు అప్డేట్ అవ్వాలి. ఓకేనా? ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే మీకు కూడా మంచిది. ఓకేనా? ఎస్ రాజా. దేవనాగరి లిపి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఐటి గౌహటిలో పనిచేసేవాడు. ఆయన పేరు వచ్చేసి ఉదయన్. ఉదయన్. ఓకేనమ్మా? అక్కడెక్కడన్నా పక్కకు రాసుకోండి అంతే. ఓకేనా? ఎస్, ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. గంగా నది వచ్చేసి నేషనల్ రివర్గా ఎక్కువ డిక్లేర్ చేశారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఎప్పుడు గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగిందో ఒకసారి చూడండి. ఏ ఇయర్లో జాతీయ నదిగా ప్రకటించారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఎప్పుడు నేషనల్ రివర్గా ఎప్పుడు డిక్లేర్ చేసింది గవర్నమెంట్ అంటే ఇన్ 2008 నవంబర్ 4th 2008 నవంబర్ 4వ తారీఖున, నవంబర్ 4th అండి, 2008 నవంబర్ 4th నేషనల్ రివర్గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్. నేషనల్ రివర్, జాతీయ నదిగా నేషనల్ రివర్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2008 నవంబర్ 4th. రండి, 2008 నవంబర్ 4th. ఓకేనా? నేషనల్ రివర్గా 2008 నవంబర్ 4th డిక్లేర్ చేసింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి అరవింద్, రిషిక్. 2008 నవంబర్ 4th. ఓకేనమ్మా? ఇది ఇలా విషయాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొకటి ఏం రాస్తారంటే గ్యాంగటిక్ డాల్ఫిన్ అని రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యాంగటిక్ డాల్ఫిన్. డాల్ఫిన్ అంటే మనకు సముద్రాల్లో ఉంటాయి. ఓకేనా? మరి ఈ డాల్ఫిన్కి సంబంధించిన విషయాలు చూడండి. డాల్ఫిన్ అంటున్నాం. జనరల్గా గ్యాంగటిక్ డాల్ఫిన్ అంటున్నాను నేను. గ్యాంగటిక్ డాల్ఫిన్, గ్యాంగటిక్ డాల్ఫిన్ అంటున్నాం కదండి.
ఈ గాంగటిక్ డాల్ఫిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. గాంగటిక్ డాల్ఫిన్ అనగానే గాంగటిక్ డాల్ఫిన్ అంటుంది. ఈ గాంగటిక్ డాల్ఫిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ గాంగటిక్ డాల్ఫిన్. అంటే ఈ డాల్ఫిన్ గంగానదిలో నివసిస్తుంది కాబట్టి గాంగటిక్ డాల్ఫిన్ అన్నారు. గంగానదిలో హ్యాబిటేట్ అవుతుంది, అంటే నివసించడం, దాంట్లో అది వాటర్లో ఉంటుంది కాబట్టి గాంగటిక్ డాల్ఫిన్ అంటారు. మరి ఈ గాంగటిక్ డాల్ఫిన్ వచ్చేసి ఎలాంటిదంటే ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వాటర్ స్పీస్. ఎండేంజర్డ్, ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వాటర్ స్పీస్. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వాటర్ స్పీస్ అంటే ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వాటర్ స్పీస్ అంటున్నాం. అంతరించిపోతున్న జలచరం అండి. ప్రమాదకర స్థితిలో అంటే క్రిటికల్లీ డేంజర్డ్, చాలా ప్రమాదంలో ఉంది ఇది కాబట్టి ఎండేంజర్డ్ అంటారు. ఓకేనా? ఎస్, ఎండేంజర్డ్ వాటర్ స్పీసెస్, ప్రమాదకరంలో ఉంది, డేంజర్డ్, క్రిటికల్లీ డేంజర్డ్. అందువల్ల గాంగటిక్ డాల్ఫిన్ ఏం చేశారంటే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటే ఏంటంటే జాతీయ జలచరం అంటారండి. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జలచరం. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జలచరంగా డిక్లేర్ చేశారు. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటే తెలుగులో ఏమంటారంటే జాతీయ జలచరం అంటారు. కాబట్టి వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? రాయల్ బెంగాల్ టైగర్. వాట్ ఈస్ అవర్ నేషనల్ యాంథమ్? జనగణమన. వాట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్? పికాక్. వాట్ ఈస్ అవర్ నేషనల్ కరెన్సీ? రూపాయ. రూపాయ. ఓకేనమ్మా? వాట్ ఈస్ అవర్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్? డాల్ఫిన్. గాంగటిక్ డాల్ఫిన్ as అవర్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అవర్ ఫ్లవర్? నేషనల్ ఫ్లవర్ లోటస్ అంటాం, చెప్తాం కదా, అంతే కదా. కాబట్టి ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? కాబట్టి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటే జాతీయ జలచరం అంటాం. సరే, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా దీన్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు అనేది కూడా మీకు ఒక్కోసారి అవసరం. 2009 అక్టోబర్ 5వ తారీఖున, 2009 అక్టోబర్ 5th, 2009 అక్టోబర్ 5వ తారీఖున నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2009 అక్టోబర్ 5th, 2009 అక్టోబర్ 5వ తారీఖు, 2009 అక్టోబర్ 5th నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా డిక్లేర్ చేశారు. మరి దీన్ని కన్జర్వ్ చేయడానికి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించి దీని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటున్నాం. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే దీన్ని సంరక్షించడానికి, దీన్ని కాపాడటానికి ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా అని క్వశ్చన్ అడిగినప్పుడు దీన్ని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి వీటిని సంరక్షించడానికి విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ ఆర్ ప్రొటెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్, విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్, విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. దేనికోసం? వాటిని సంరక్షించాలి, వాటిని కాపాడాలి. ప్రమాదంలో ఉన్నాయి ఇవి పాపం. ఏం సార్ ఎందుకు ప్రమాదంలో ఉన్నాయని ఈయన అడుగుతాడు. ఏం పేరు మీ పేరు? భువనేష్. కమింగ్ ఫ్రమ్ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? జియాగూడ. గుడ్. గోషామహలు, జియాగూడ అవన్నీ అంతేనా? ఎస్, ఓకే. విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ అంటే ఈ విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే టు ప్రొటెక్ట్, టు కన్జర్వ్ ద డాల్ఫిన్స్. అంటే ఇక డాల్ఫిన్స్ని కన్జర్వ్ చేయడానికి విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ అనేది ఎక్కడుంది, ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది వచ్చేసి ఎక్కడంటే బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్
బాగల్పూర్ అనే ప్లేస్ వద్ద ఉంటుందండి. ఇది బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్ అనే ప్లేస్ వద్ద ఈ యొక్క విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. కాబట్టి విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ వచ్చేసి బాగల్పూర్ ఇన్ బీహార్ స్టేట్, బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్ అనే ప్లేస్ వద్ద. మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ మరి? ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ద డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అరవింద్ మర్చిపోద్దు, ఇవి చాలా డేంజర్ అంటే అడిగే క్వశ్చన్స్ ఇవి. ఎస్, ఓకే, గుడ్. ఇది మనం జనరల్గా ఇలా డిస్కషన్ చేసాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటి సార్ అంటారు. బేసికల్గా చెప్పాలంటే నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే, ఇక గంగానది ఫ్లో అయ్యేటప్పుడు, ఆ గంగానది ప్రవహించే టైంలో ఏమవుతుంది సార్ అంటే, గంగానది ప్రవహించే సమయంలో జనరల్గా బేసికల్గా కొన్ని ఏమో లెఫ్ట్ సైడ్, కొన్ని ఏమో రైట్ సైడ్, కొన్ని నదులు కలుస్తాయి. ఏం కలుస్తాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం సార్. భారతదేశం మ్యాప్ ఇట్లుంటుంది. ఇలా ఉంటే ఇది మీకు ఉత్తరాఖండ్ రాష్ట్రం అనుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇలా ఉంటే ఆ రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఏంటి ఇది? గంగా. ఇలా ఫ్లో అవుతూ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్ ఏమవుతుంది సార్ అంటే, ఒకటేమో ఇలా ఫ్లో అవుతూ, ఇక్కడ చూడండి, ఒకటేమో ఇదంతా మొత్తం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఇదంతా మొత్తం. ఇలా బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. ఓకేనా? ఎస్, గంగా నది ఇలా ఫ్లో అయ్యేటప్పుడు బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో మెర్జ్ అవుతుంది. అవునా? ఆల్రెడీ మీకు నేను ఇది చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నది ఫ్లో అయ్యేటప్పుడు ఇది వచ్చేసి ఏమవుతుంది సార్? లెఫ్ట్. ఇది లెఫ్ట్. అవునా? రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది రైట్ సైడ్ వస్తుంది. మరి రైట్ సైడ్ కొన్ని నదులు, లెఫ్ట్ సైడ్ కొన్ని నదులు కలుస్తాయి. ఇక్కడ ఏం కలుస్తాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడే ఇంకొక రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, మీకు మ్యాప్ చూస్తేనే టక్కన గుర్తుకు రావాలి సార్. కాబట్టి ఇక్కడ కొన్ని నదులు జన్మిస్తాయి. ఓకేనా? కొన్ని నదులు ఇలా కలుస్తాయి. ఇదేమో వై అంటే ఏంటి సార్ అంటే యమునా రివర్. ఇలా కొన్ని నదులు ఇలా మెర్జ్ అవుతున్నాయి సార్. ఇవేమో దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్. గంగా నదికి ఎడమ ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఇవి. ఓకేనా? ఇవి వచ్చేసి ఏంటి సార్ అంటే దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్. కుడి భాగంలో ఇలా కలుస్తున్నాయి చూడండి. కాబట్టి ఇక్కడ మీకు కలర్ కూడా వేరే కలర్ చూపిస్తాను, మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది గంగా నది అనుకోండి. ఓకేనా? ఇలా అన్నమాట. రెడ్ కలర్ వచ్చేసి గంగా. ఇది వచ్చేసి గంగా రివర్. ఇవన్నీ కూడా, ఇది వచ్చేసి మనకు యమునా రివర్. ఇవన్నీ ఇంకా డిఫరెంట్. ఇవన్నీ దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్. మీరందరూ కూడా వేసుకోవాలి, దయచేసి వేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇవి. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు నేను క్లియర్గా చూపిస్తున్నా. వాడికి ఇంకా వాడు ఎలా అడుగుతాడంటే ఏది ఎడమ ఉపన్నది, ఏది కుడి ఉపన్నది, వాడు అట్లా అడుగుతాడు క్వశ్చన్స్. కాబట్టి మీరు ఎలా అడిగినా కూడా అలా వేసేటట్టు, ఆన్సర్ చేసేటట్టు మిమ్మల్ని తయారు చేయాలి.